ఎక్కడి నుంచో గ్రహాం స్టెయిన్స్ అని ఆస్ట్రేలియా నుంచి ఒక మిషనరీ పంపించాడు భారతదేశంలో వాళ్ళంతా రక్షింపబడాలని. 25 సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లల్ని తండ్రిని కారులో పెట్టి అగ్గిపెట్టేశారు. మీకు అందరికీ తెలుసు, ఒరిస్సాలో. ఎందరికో అసలు వాక్యం అంటే ఏంటో తెలియదు. అలాంటి వాక్యాన్ని మన చేతికి రావడానికి విలియం కేరీ అనే అతన్ని బ్రిటిష్ నుంచి పంపించాడు, లండన్ నుంచి. దేవుడే ఇక్కడికి పడవలో కొన్ని నెలల ప్రయాణం చేసి వచ్చాడు. ఆయన సొంతంగా మన భారతదేశ భాషలు 14 నేర్చుకున్నాడు. ఇంకా 34 వాళ్ళ టీంలో వాళ్ళు నేర్చుకున్నారు. బైబిల్ నేను తయారు చేయాలి, అందరికి అందించాలని పాపం ఆయన కంకణం కట్టుకున్నాడు. సగం బైబిల్ తయారు చేశాడు, మొత్తం కాలిపోయింది. మళ్ళీ కొంత చేశాడు, భార్య చనిపోయింది. మళ్ళీ కొంత చేశాడు, పిల్లలు కూడా చనిపోయారు. లాస్ట్కి బైబిల్ను పూర్తి చేసి ఆయన కూడా చనిపోయాడు. ఈ రోజున ఆడపిల్లలు చదువుకుంటున్నారంటే విలియం కేరీ. ఈ రోజున మొట్టమొదటిగా అసలు మనకి ప్రింటింగ్ తీసుకొచ్చాడంటే విలియం కేరీ. ఎందరికో లేని భాగ్యాన్ని, వాక్యాన్ని మన చేతిలో పెట్టాడంటే ఈ రోజున విలియం కేరీ. మనం చదివినా చదవకపోయినా మన బైబిల్ మన చేతిలో ఉందంటే దేవుడు పంపిన బిడ్డ అతను. అట్లా రకరకాల ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి సువార్తలు చేస్తున్నారు, దేవుని గురించి చెప్తున్నారు, కానీ మనం మాత్రం ఇక్కడి నుంచి కదలట్లేదు. సాధు సుందర్ సింగ్ గారు పంజాబ్లో ఉంటారు. ఆయన ఒక సింగ్ సర్దార్ కుటుంబంలో జన్మించాడు, పెళ్లి చేసుకోలేదు. 14 సంవత్సరాల దాకా విచ్చలవిడిగా ఉన్నాడు. ఆయన చిన్నప్పుడే లెక్కలేని తనం. క్రైస్తవులు ఎవరైనా కనపడితే, అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఉండేవాళ్ళు, పత్రికలు పంచుతూ ఉండేవాడు. క్రైస్తవులు ఎవరైనా కనపడితే వాళ్ళని కొట్టి రాళ్ళు తీసుకొని కొడతా ఉండేవాడు. చాలా చిత్రహింసలు పెడతా ఉండేవాడు క్రైస్తవుల్ని. అప్పట్లో మళ్ళీ మత కళలు పెరుగుతాయని అందరూ కూడా సైలెంట్ గా ఉండేవాళ్ళు అంట. బ్రిటిష్ వాళ్ళు మత ప్రచారం చేసేవాళ్ళు కూడా. అయినా కూడా సహించి అట్లనే ఉంటే ఒకరోజు ఆయన చేసిన తప్పుల నిమిత్తం ఆయన చనిపోవాల్సి వచ్చింది. దేవుడు అంటూ ఎవడైనా ఉంటే నాకు ఈ రోజు వచ్చి నువ్వు మాట్లాడాలి అని మంచం వేసుకొని పడుకున్నాడు రూమ్ లో. వాళ్ళ ఇంట్లో మేము 2 సార్లు వెళ్ళొచ్చానండి, మొన్న కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాం. 15 సంవత్సరాల వయసులో దేవుడు అంటూ ఎవడైనా ఉంటే నాతోటి మాట్లాడాలి, నాకు కనిపించాలి అని ఆయన మంచం వేసుకొని పడుకున్నాడు. ఆయన మంచం పక్కన ఒక కిటికీ ఉంటుంది, ఇప్పటికీ ఉంది ఆ కిటికీ. ఉంటే 4:15కి, అంటే మనకి తెల్లారేసరికి 6 దాటిపోద్ది, 4:15కి ఒక వెలుగు వచ్చింది. సాధు సుందర్ సింగ్ అంటే ఆయన భయపడి పరిగెత్తాడు బయటికి. బయట చూస్తే అంత చీకటి, ఇక్కడే కిటికీలో నుంచి వెలుగు వస్తుంది. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి పడుకున్నాడు. మళ్ళీ వెలుగు వచ్చింది కిటికీలో నుంచి. సాధు సుందర్ సింగ్ మళ్ళీ పరిగెత్తాడు. ఒక పావు గంట ఆగిన తర్వాత వచ్చి మళ్ళీ పడుకుంటే అప్పుడు ప్రభు ప్రత్యక్షమై ఒక తెలియని రూపంగా గోడ మీద ఒక ప్రొజెక్టర్ లాగా కనపడి, సాధు సుందర్ సింగ్, ఎందుకు నువ్వు నన్ను హింస పెడుతున్నావు? ఎందుకు నా పిల్లలను నువ్వు చాలా ఇబ్బంది పెడుతున్నావు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నేనే యేసుక్రీస్తుని, నేనే దేవుడిని అని చెప్పాడు ఆయన. అప్పటి నుంచి ఆయన దేవుళ్ళో మంచి బలంగా ఉన్నాడు.